దేవుడు మూడీ కాదు. మూడీ అంటే ఏంటి తెలుసా? ఒకసారి ఒకలాగుండి ఇంకోసారి ఒకలాగా ఉండటం కాదే కాదు. మన పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఎలా ఉంటారంటే, మా అమ్మ ఇప్పుడు నవ్వుతుంది, ఇప్పుడు అడిగేస్తే పని అయిపోద్ది. మా నాన్న సరదాగా ఉన్నాడు, ఇప్పుడు అడిగేస్తే పని అయిపోద్ది. మా నాన్న కోపంగా ఉన్నాడు, ఇప్పుడు అడిగితే కనుక ఇచ్చేది కూడా అడగడు, సైలెంట్. నాన్న అమ్మలు మూడ్ చూసి మాట్లాడతారు, కానీ దేవుడు మూడ్ చూడక్కర్లేదు. ఎప్పుడైనా ఒకటే, ఎప్పుడైనా ఒకటే, ఎప్పుడైనా ఒకటే. ఆయన కంగారు పడేవాడు కాదు, ఆవేశంలో నిర్ణయం తీసుకునేటువంటి వాడు కాదు, ఆలోచించి నిర్ణయం తీసుకునేటువంటి వాడు. ఆ విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకున్నాం. 22వ వచనం, ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుకి వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధి నిలిచుండెను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దాకా నలుగురు ఉన్నారు, అబ్రాహాము, దేవుడు, ఇద్దరు దేవదూతలు. అక్కడ దాకా చెప్పాడు దేవుడు, దేవదూతలు ఎదురుగా అక్కడ దాకా చెప్పాడు దేవుడు, అయ్యా ఇది పరిస్థితి అని అన్నాడు. ఆ తర్వాత దేవదూతల వైపు చూసి, మీరు వెళ్ళండి, ఆ లోతుని వాళ్ళని సిద్ధపరచండి, మీరు వెళ్ళండి, మీరు సొదొమ వెళ్ళండి, మీరు వెళ్ళండి, మీ ఇద్దరం కొద్దిసేపు మాట్లాడుకుంటాం. ఇప్పుడు 1-to-1 టాక్. ఎవరెవరండి ఇప్పుడు? దేవుడు, ఇంకెవరున్నారు అక్కడ? ఎవరు లేరు. అసలు మీరు ఒకసారి దాన్ని ఊహించుకోండి. దేవుడు నువ్వు ఒక్కళ్ళే ఉండిపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ఒక్కసారి ఇంకెవ్వరు లేరు మధ్యలో, ఇంకెవ్వరు లేరు. నీకు పొలాలు పెట్టేవాళ్ళు లేరు, నీ గురించి వ్యతిరేకంగా చెప్పేవాళ్ళు లేరు, నీ గురించి ఇంకేదో భయపెట్టేవాళ్ళు లేరు, ఎవ్వరు లేరు. నువ్వు, దేవుడు. అబ్రహాము దేవుడు పరిస్థితి అది. ఇది ఏకాంతపు ప్రార్థన అంటే. ఇంకెవరు లేరు. మీ కుటుంబం ఉండొచ్చు, మీకు భార్య ఉండొచ్చు, భర్త ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, వాళ్ళతో కలిసి ప్రార్థన చేయండి, దాన్ని కుటుంబ ప్రార్థన అంటారు. అయితే ప్రతి వ్యక్తి దేవుడితో వ్యక్తిగతంగా గడపటం నేర్చుకోవాలి. ప్రతి వ్యక్తి దేవుడితో ఏకాంతంగా గడపడం నేర్చుకోవాలి. నీ భార్యకి చెప్పలేంది దేవుడు నీతో చెప్తాడు, నీ భర్తకి చెప్పలేంది దేవుడు నీతో చెప్తాడు, మీ అమ్మా నాన్నకి చెప్పలేంది దేవుడు నీతో చెప్తాడు, మీ పిల్లలకి చెప్పలేంది నీతో దేవుడు చెప్తాడు. గాడ్ వాంట్స్ టు టాక్ టు పీపుల్ ఇండివిజువలీ. ఇక్కడ దేవుడు అందరినీ పంపించేశాడు, దేవదూతలను పంపించి, మీరు వెళ్ళండి, మీ ఇద్దరం కలిసి మాట్లాడుకుంటాం. ఆ తర్వాత చూద్దాం 23వ వచనం. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయదవా. అదేంటంటే సడన్గా అబ్రహాం ఎందుకు ఇలా అంటున్నాడు అని అంటే, ఆ దేవదూతలను పంపించకముందు దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? అయ్యా ఆ పట్టణాలు 2 కాల్చేస్తున్నాను, మన లోతు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని సిద్ధపరచండి, వాళ్ళకి హెచ్చరిక ఇవ్వడానికి వెళ్ళండి అని పంపించేశాడు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ఆ మాట చెప్పంగానే నేను అనుకునేది ఏంటి తెలుసా, వీళ్ళిద్దరితో దేవుడు చెప్పి పంపించేస్తున్నారు కదా. అబ్రహాం 2 అడుగులు పక్క వచ్చి ఇలా చూస్తూ ఉండుంటాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వచ్చి, అయ్యా ఈ మాట చెప్తున్నాడు. ఏమన్నా, దుష్టులతో కూడా నీతిమంతులు నాశనము చేయదువా. దేవుణ్ణి ప్రశ్నించగలిగేది అసలు ఎవరికైనా సాధ్యమా? చెప్పండి, సాధ్యమా? సాధ్యం కాదు. కానీ ఇక్కడ అబ్రహాం చేశాడు. ఎందుకు చేయగలిగాడు తెలుసా? ఒక మాట, కొంతమంది పెద్దోళ్ళు ఉంటారు, పెద్దోళ్ళు. ఇప్పుడు మనం జాన్ పాల్ గారి గురించి ఆలోచిద్దాం. జాన్ పాల్ గారు మీ పాస్టర్ గారు కదా, అర్థమైందా? జాన్ పాల్ గారిని ఎవరిని ఎదిరిస్తారా మీ సంఘస్థులు? కోపం వస్తే వెళ్ళిపోతారు, ఇష్టం లేకపోతే వెళ్ళిపోతారు. ఎదిరించడం అనేది సాధ్యం కాదు, అవునా కదా? కానీ మీకు విషయం తెలుసా, జాన్ పాల్ గారిని ఎక్కడ పడితే అక్కడ ఎదిరించగలిగే వాళ్ళు ఉంటారు. ఎవరో తెలుసా? ఆయన మనవాళ్ళు మనవరాళ్ళు, అవునా కదా? వాళ్ళకి ఏమన్నా టెన్షనా? వాళ్ళు ఏమన్నా ఆలోచిస్తారా? ఏం ఆలోచించరు. ఎందుకు ఇలా చేసావు, నాకు చాక్లెట్ ఇస్తాను, నాకు ఇవ్వలేదే. ఇలాంటి మాటలు డైరెక్ట్గా ఆయన సిగ్గు తీసేయగలిగే బాధ్యత వాళ్ళకి ఒక్కరికే ఉంటుంది, ఇంకెవరు చేయలేరు. అది ఎలా సాధ్యం చెప్పండి నాకు? అంత క్లోజ్ వాళ్ళు, అంత క్లోజ్. కొడుకులకి కూతుర్లకు ఉండదు ఆ క్లోజ్నెస్, మనవాళ్ళకి మనవరాళ్ళకి ఉంటుంది. ఎక్కడైనా నిలబెట్టేయగలుగుతారు వాళ్ళు, ఎక్కడైనా అడిగేయగలుగుతారు. చుట్టూ ఎవరున్నారు, మా తాతయ్య మూడేంటి అని ఆలోచించిన వాళ్ళు అడగదలుచుకుంటే ఎప్పుడైనా అడిగేస్తారు, ఎక్కడైనా అడిగేస్తారు. నీకు దేవుడితో అలాంటి సన్నిహిత సంబంధం ఉంటే నేను అడిగేది రైటా కాదా ఆలోచించు. గుండెల్లో ఏది ఉంటుందో పెదాల మీద అది వస్తుంది. సినిమా పాట ఇది. అర్థమైందా? ఒరిజినల్, మధ్యలో ఫిల్టర్సే ఉండవు. గుండెల్లో ఏది ఉంటుందో పెదాల మీదకి అది వచ్చి పడుతుంది. అర్థమైంది కదా?
మీ భాషలో చెప్తున్నా, ఇది కూడా అర్థం కాకపోతే నీళ్ళ లేని బావిలో దూకి సావండి. అంతకంటే ఇంకేం చేయలేను నేను. ఫిల్టర్ లేకుండా రావటం అంటే అదే. అలాగా ఆయన మాట్లాడేశాడు. మాట్లాడితే అప్పుడేమన్నాడు, ఈ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమునకు నాశనము చేయక కాయవా. సొదొమ గొమొర్రా పట్టణంలో, 2 పట్టణాల్లో ఎంతమంది జనాలు ఉంటారు? కొన్ని వేల మంది ఉంటారు కదా, కొన్ని వేల మంది. అబ్రాహాం ఎక్కడి దగ్గర మొదలుపెట్టాడు? కొన్ని వేల మంది ఉండే పట్టణంలో 50 మంది దగ్గర ఎందుకు మొదలుపెట్టి ఉంటాడు? ఊహించి చెప్పండి. అంత ఎక్కువ మాటకర్లా, అంత దరిద్రమైన పట్టణం అది. ఇంత పొడుగు చెప్తారే, దాన్నే సెటైర్ అంటారు. బుల్లెట్ దిగడం అంటే అదే. బుల్లెట్ ఇంత పొడుగు మాట్లాడు ఎవడ కూడా, చిన్న మొక్క అది. సినిమా డైలాగులు రాయటం కాదండి, వాక్యాన్ని చదివితే గొప్ప డైలాగులు వస్తాయి. అంత దరిద్రమైన పట్టణం కాబట్టి ఎందుకైనా మంచిదని 50 దగ్గర మొదలు పెట్టాడు మనవాడు. అంతకంటే ఎక్కువ ఉండరని మనవాడికి గ్యారంటీగా తెలుసు. అర్థమైందా? అంతకంటే ఎక్కువ ఉండరని అబ్రాహాంకి గ్యారంటీగా తెలుసు. అందుకని 50 దగ్గర మొదలు పెట్టాడు. 50 దగ్గర. ఇప్పుడు మీకు విషయం తెలియాలి ఏంటంటే, తన చుట్టూ ఏ పట్టణాల గురించి మాట్లాడుతున్నాడు అవి మంచియా? చెప్పండి నాకు. మంచియా? అక్కడున్న మనుషులు మంచోళ్ళ చెడ్డోళ్ళ? వాళ్ళు మామూలు పాపుల, దుర్మార్గ పాపుల? వాళ్ళ గురించి అబ్రాహాం ఏం చేస్తున్నాడు? వీళ్ళ నరికి వీళ్ళ కాల్చిపడి అని అన్నాడా? ప్రభా దయ చూపించవా అన్నాడు. పాపులని తెలిసి వాళ్ళ గురించి విజ్ఞాపన చేస్తున్నాడే, అది దేవుని హృదయం. అది దేవుని హృదయం. ప్రార్థన ఉన్న పరిస్థితిని బట్టి చేసేది కాదు. ఏదైతే ఆశిస్తున్నావో దాన్ని ఊహించి ప్రార్థన చేయడం. వీళ్ళు దుర్మార్గులు, నువ్వు మంచోళ్ళు చేయవా? వీళ్ళు చచ్చిపోతున్నారు, వీళ్ళని బతికించవా? వీళ్ళకి తిండి తిప్పలు లేవు, వీళ్ళకి ఆహారం ఇవ్వా? వీళ్ళు అడుక్కు తినేవాళ్ళు, ఆధిక్యత కలిగిన వాళ్ళు చేయవా? ఏదైతే వాళ్ళకి లేదో అది దేవుణ్ణి అడగటం ప్రార్థన. వీడికి నీతి న్యాయం లేదు, పనికి మాలిన ఎదవలో, కానీ నేను ప్రార్థన చేస్తాను దేవుడు దయ చూపించాలని, దేవుడు కనికరించాలని. అర్థమైందా? ఆఫ్ఘనిస్తాన్ గురించి వీడియోలు వస్తున్నాయి కదా, అతి భయంకరంగా చంపేస్తున్నారు కదా. ఒకవేళ అబ్రహాముని కనుక ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో నుంచో పెడితే ఏమంటారు తెలుసా? ప్రభువా ఈ తాలిబాన్లను మార్చవా అని అడుగుతాడు. నాశనం చేయవా అని అడగడు. వీళ్ళని రక్షించవా అని అడుగుతాడు. నాశనం చేయమని అడగడో, పళ్ళు కొరకడో, వీళ్ళని పిసికపడే అండో, వీళ్ళని రక్షించవా? ఈ గుణం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? యేసు ప్రభు దగ్గర నుంచి వచ్చింది. యేసు ప్రభు వారు యెరూషలేం పట్టణాన్ని చూసి, అంటే ఒక కొండ మీద నుంచి యేసు ప్రభు వారు యెరూషలేం పట్టణాన్ని చూసి, యెరూషలేమా కోడి పెట్ట తన పిల్ల చేర్చుకున్నట్లు ఎన్నిసార్లు నేను చేర్చుకున్నాను, నువ్వు కాదని వెళ్ళిపోయావని ఏడ్చాడా లేదా? ఇక్కడ సొదొమ గొమొర్రా పట్టణాన్ని అదే కొండ మీద నుంచి చూస్తూ, ప్రభువా దాని మీద నీ కనికరము కృప చూపించవా? మీరు ఉండేటువంటి సమాజం చెడ్డది, మీరుండేటువంటి వీధి చెడ్డది, మీ పక్కింటోళ్ళు నీచ నికృష్టమైనటువంటి దుర్మార్గులు, మీ ఎదిరింటోళ్ళు అతి భయంకరమైనటువంటి వ్యభిచారం చేసేటువంటి వాళ్ళు. నువ్వు దేవుని బిడ్డవైతే ప్రార్థన చేయి. నీ భర్త తాగి తంతాడు, నీ భార్య రోజుకు ఒకరితో పడుకుంటుంది, అయితే ప్రార్థన చేయి. ఇది ప్రార్థనా భారం అంటే. 50 మంది దగ్గర అందుకు మొదలు పెట్టాడు ఆయన. ఆ తర్వాత ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతుల్ని చంపుట నీకు దూరమగును గాక, నీతిమంతుని దుష్టులతో సమముగా ఎంచుట నీకు దూరం అవుగాక, సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు అబ్రాహాముకు ఉన్నటువంటి భారం 2. ఒకటి నాశనం అయిపోబోతున్న పట్టణం, రెండోది న్యాయవంతుడైనటువంటి దేవుడు. దీన్ని గబుక్కన నాశనం చేసేస్తావేమో, అందుకు నా బాధ. నువ్వు నాశనం చేస్తే ప్రజలు నిన్ను తప్పు పడతారేమో, అది నా భయం. తప్పు పడతారేమో. ఇలాంటి ప్రార్థన ఇంకొక ఆయన కూడా చేశాడు. ఎవరు తెలుసా? మోషే.
వీళ్ళు దూడను తయారు చేసేసుకుంటే దేవుడు ఏమంటాడంటే పక్క జరుగు మోషే వీళ్ళందరినీ నాశనం చేసేస్తానంటే అడ్డంగా పడి ఏమని ప్రార్థన చేస్తారు దశ ప్రభా ఐగుప్తు దేశంలోంచి తీసుకొచ్చి మధ్యలో వీళ్ళని చంపేస్తే ప్రపంచమంతా వీళ్ళ దేవుడికి అంతం దాకా తీసుకెళ్ళటం చేత కాదనంటే నేను మొహం ఎక్కడ పెట్టుకోవాలి? నేను మొహం ఎక్కడ పెట్టుకోవాలి? నువ్వు చేయి ప్రభా, వాళ్ళని క్షమించు. అడ్డంగా నిలబడిపోయారు, బండలాగా నిలబడిపోయారు. దేవుని యొక్క కోపాన్ని ఆపగలిగేది ఒక విశ్వాసి ప్రార్థన. దేవుని యొక్క కోపాన్ని దిగమింగగలిగేది ఒక విశ్వాసి ప్రార్థన. నీ ప్రార్థన బట్టి వాళ్ళ మీద కనికరం చూపిస్తాడు. యేసు ప్రభు వారి శిలువ మీద చేసినటువంటి ఆ బలియాగాన్ని బట్టి వాళ్ళ జీవితాన్ని మారుస్తాడు. ఇక్కడ అబ్రహాము అలాగా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చాలా దీర్ఘంగా వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏమంటాడంటే, యెహోవా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటినీ కాయిదనను. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడి తెగించుచున్నాను. ఇందాక ప్రశ్నించాడు కదా, చేస్తావా ఇది అని. ఒక విధంగా ఆయనకు ఒకసారి టెన్షన్ వచ్చేస్తుంది. నేను కొంచెం ఎక్స్ట్రాలు చేస్తున్నానా, నేను టూ మచ్ అయిపోయానా అని. ప్రభా ప్లీజ్ అట్లా కాదు ప్రభా, మీరు ఏమనుకోవద్దు, నేనేదో నాకు తెలియక అడుగుతున్నాను అంటే దాంట్లో ఏం కనబడుతుంది? వినయం, తగ్గింపు. కొంతమంది ఇలాగ చెప్తూ ఉంటారు, ప్రార్థన చేసేటప్పుడు చిటికేసి అడగాలరా దేవుణ్ణి అని. ఏమన్నా అల్లాడినా? చిటికేసి అడగాలంట. ఆయన నా హోటల్లో బేరరా, సాంబార్ పట్టరా అంటానికి తప్పు. ఆయన దేవుడు, సర్వశక్తిమంతుడు. అడగమని ఆధిక్యతనిచ్చాడు, దాన్ని జార విడుచుకోవద్దు, గౌరవం పోగొట్టుకోవద్దు. అందుకనే అలా ప్రార్థన చేస్తున్నారు. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనని నేను ప్రభుతో మాట్లాడి తెగించున్నాను. 50 మంది నీతిమంతుల్లో ఒకవేళ 5 తక్కువైతే, 5 తక్కువైనందుకు ఆ పట్టణమందు నాశనం చేయదువా అని మరలా అడిగాను. అందుకైనా అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనం చేయనున్నా. అతను ఇంకా ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మందియే కనబడిద్దరేమో అన్నప్పుడు ఆయన ఆ 40 మంది బట్టి నాశనం చేయకుంది నన్ను. అప్పుడు అతడు, ప్రభు ప్రార్థన లేదు, దాన్ని సాగదీస్తానే ఉన్నాడు. ప్రార్థనలో గడపటం అంటే ఇది. ప్రార్థనలో దేవుడిని ఒక విధంగా విసికించినట్లు చేయటం అనేది కన్సిస్టెంట్ ప్రేయర్. అంటే జవాబు వచ్చేదాకా ప్రార్థన, నాకు జవాబు దొరికేదాకా ప్రార్థన. మీలో కొంతమంది అంటారు, సార్ చాలాసార్లు చేశాను, ఇంక వదిలేశాను. ఎవడొదిలేమన్నాడు? జవాబు వచ్చేదాకా చేయమన్నాడు ఆయన అడిగితే, ఒకవేళ అక్కడ 10 మంది కనబడిద్రేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనం చేయకుందినను. 33వ వచనం, యెహోవా అబ్రహాముతో మాట్లాడి చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. 10 మంది చెప్పిన తర్వాత దేవుడు, మరి నేను వస్తానే అబ్రహాము అని వెళ్ళిపోయాడు. అబ్రహాము అలా చూస్తూ ఉండుంటాడు. 2 నిమిషాల తర్వాత వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాకు చెప్పండి, దేవుడు అబ్రహాంకి ఇచ్చిన జవాబు ఏంటి? చెప్పండి నాకు. దేవుడు అబ్రహాంకి ఇచ్చిన జవాబు ఏంటి? దేవుడు అబ్రహాంకి ఇచ్చిన జవాబు ఏంటండి? దేవుడు అబ్రహాంకి ఇచ్చిన జవాబు ఏంటి? దేవుడు అబ్రహాంకి ఇచ్చిన జవాబు ఏంటి? నువ్వు అడిగింది నేను చేయను, ఇది జరగదు, ఇది సాధ్యం కాదు, ఇది వల్ల కాదు. ఇక్కడ నువ్వు ఇంకా ఎక్కువసేపు ఉంటే 5, 3, 2 అంటావేమో, నేను వెళ్ళిపోతా. ఇప్పుడు నీకు అర్థమైందా? చెప్పటానికి ముందు టెన్షన్ పడింది ఎవరు? ప్రార్థనలో టెన్షన్లోకి వెళ్ళింది ఎవరు? దేవుడు వెళ్ళిపోయాడు. అందుకే ఆయన మళ్ళీ చదువుతాం చూడండి, 33వ వచనం, యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, అబ్రహాంకి ఇప్పుడు జవాబు దొరికింది. ఏంటో జవాబు? దేవుడు ఇది చేయడు. దేవుడు మంచోడు. అబ్రహామును బట్టి ఒక కుటుంబాన్ని కాపాడదాం అనుకున్నాడు. ఎవరిదా కుటుంబం? లోతు కుటుంబం. అర్థమైందా? లోతు భార్య యాక్చువల్గా రక్షింపబడాలి, కానీ తాను చేసినటువంటి
దరిద్రపు కార్యాన్ని బట్టి, అవిధేయతను బట్టి చచ్చిపోయింది. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు అనుగ్రహం ఉన్నా మన అవిధేయత పాడు చేస్తుంది. దేవుడి అనుగ్రహం ఉన్నా మన అవిధేయత పాడు చేస్తుంది. లోతు భార్యకి దేవుని అనుగ్రహం ఉంది, కానీ ఆవిడ అవిధేయత ఏం చేసింది? పాడు చేసి పెట్టింది. అవునా కదా? ఇది పర్సిస్టెంట్ ప్రేయర్, జవాబు దొరికేదాకా ప్రార్థన. జవాబు ఎస్ అవ్వచ్చు, జవాబు నో అవ్వచ్చు, జవాబు వెయిట్ అవ్వచ్చు, ఏదైనా సరే. కానీ దేవుడు ఆ జవాబు ఇచ్చినప్పుడు మనం అక్కడి నుంచి వెళ్ళిపోగలుగుతాం. మై ఫ్రెండ్స్, నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నావా? దేవుని సన్నిధిలో గడుపుతూ ఆయనకి సేవ చేయడానికి ఇష్టపడుతున్నావా? మిత్రులు చేసేటువంటి 3 పరిచర్యలు: దేవునికి పరిచర్య, దేవుడు తనకిచ్చిన కుటుంబానికి పరిచర్య, దేవుడు ఎక్కడైతే పెట్టాడో వాళ్ళ జనాల కోసం పరిచర్య. దేవుని మిత్రులుగా ఆయన పరిచర్యలో ఉండేవాళ్ళంగా ఉండటానికి దేవుడు సహాయం చేయను గాక.